హూ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా? భారతదేశంలో మొట్టమొదటి గవర్నర్ జనరల్ అనగా స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు అంటున్నాడు. మరి చూడు, మనకు 1936 నుండి 43 వరకు ఎవరున్నారు? లార్డ్ లిల్నిత్ గో, ఈయననే వైస్రాయ్ అంటాము లేదా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటాము. ఆ తరువాత 1943 నుండి 47 వరకు ఎవరున్నారు? వెవెల్ వచ్చాడు. మరి ఇదే వెవెల్ ఏం చేశామంటే 1947 మార్చి 22వ తారీఖున ఈ వెవెల్ స్థానంలో వైస్రాయ్ లేదా గవర్నర్ జనరల్ గా ఎవరు వచ్చారు అంటే మౌంట్ బ్యాటన్ వచ్చాడు. సరే, అసలు ఈ మౌంట్ బ్యాటన్ రావడానికి గల కారణం ఏంటి? వెవెల్ ను పంపించడానికి గల కారణం ఏంటి అంటే ముందు ప్రశ్నలో అద్భుతమైన విశ్లేషణ చేయడం జరిగింది. బట్ ఒక్కసారి చూద్దాం. ఈ వెవెల్ ఏం చేశాడు అనగా ఇదే 1946 మార్చ్ 24న భారతదేశానికి క్యాబినెట్ మిషన్ ప్లాన్ వచ్చింది. 1946 మార్చి 24న క్యాబినెట్ మిషన్ ప్లాన్ వచ్చింది. ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ దేనికి వచ్చింది? భారతదేశంలో రాజ్యాంగ పరిషత్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏర్పాటు కోసం వచ్చింది. మరి వీళ్ళు ఏం చేశారు? రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు విధి విధానాలు చెప్పారు, సహాయ సహకారాలు అందించారు. అనగా బ్రిటిష్ పాలిత రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికైన సభ్యులు రాజ్యాంగ పరిషత్ సభ్యులను ఎన్నుకుంటారు. మరియు ప్రతి 10 లక్షల మందికి ఒక సభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తాడు. ఆ తర్వాత స్వదేశీ సంస్థానాలు తమ ప్రతినిధులను పంపవచ్చు. ఈ విధమైన అద్భుతమైన అంశాలు క్యాబినెట్ మిషన్ ప్లాన్ చెప్పింది. అసలు ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ రావడానికి గల కారణం భారతదేశంలో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు కోసం వచ్చింది. మరి ఇదేం చెప్పింది? రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయండి, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏర్పాటు చేయండి, అనగా టెంపరరీ గవర్నమెంట్ కూడా ఏర్పాటు చేయండి అని చెప్పింది. ఒకటేమో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఏర్పాటు చేయండి, ఇంకొకటేమో టెంపరరీ గవర్నమెంట్ ని ఏర్పాటు చేయండి అని చెప్పింది. ఎవరు? ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ చెప్పింది. మరి చెప్పింది కదా, దీనికి వ్యతిరేకంగా 1946 ఆగస్టు 16న ముస్లిం డైరెక్ట్ యాక్షన్ డే ఎవరు చేశారు అంటే ముస్లిం లీగ్ అని చెప్పు. ఎవరు చేశారు అంటే ముస్లిం లీగ్. వ్యక్తి గురించి అడిగితే మొహమ్మద్ అలీ జిన్నా, ఎంఏ జిన్నా, మొహమ్మద్ అలీ జిన్నా చేశాడు. చూడు 1946 మార్చి 24న క్యాబినెట్ మిషన్ ప్లాన్ వచ్చింది కదా. వచ్చి ఏం చెప్పింది? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మరియు టెంపరరీ గవర్నమెంట్ ఫామ్ చేయండి అని చెప్పింది. బట్ ఈ డైరెక్ట్ యాక్షన్ డే 1946 ఆగస్టు 16న మొహమ్మద్ అలీ జిన్నా చేశాడు. ఎందుకు అంటే రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు వ్యతిరేకంగా, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏర్పాటుకు వ్యతిరేకంగా మరియు టెంపరరీ గవర్నమెంట్ ఏర్పాటుకు వ్యతిరేకంగా, అనగా జవహర్ లాల్ నెహ్రూ అధ్యక్షతన తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఈ మొహమ్మద్ అలీ జిన్నా ముస్లిం డైరెక్ట్ యాక్షన్ డే, ముస్లిం ప్రత్యక్ష చర్యా దినోత్సవం పాటించడం మొదలు పెట్టాడు. దీంతో భారతదేశంలో బాగా అల్లర్లు చెలరేగాయి. 1946 ఆగస్టు 16 నుంచి చూసుకుంటే 1947 మార్చి 22 వరకు బాగా అల్లర్లు చెలరేగాయి భారతదేశంలో. ఈ మధ్య కాలంలో వైస్రాయ్గా ఉన్న వెవెల్ దానిని కంట్రోల్ చేయడంలో విఫలమయ్యాడు. వాటిని అణిచివేయడంలో విఫలం అవ్వడం జరిగింది, అనగా ఫెయిల్యూర్ అయ్యాడు. సో ఈ వెవెల్ స్థానంలో 1947 మార్చి 22వ తేదీన మౌంట్ బెటన్ ని పంపడం జరిగింది. మౌంట్ బెటన్ భారతదేశానికి వచ్చాడు. ఒక వైస్రాయ్ లాగా భారతదేశానికి వచ్చి ఏం చేశాడు? 1947 మార్చి 22న వచ్చి 1947 జూన్ 2వ తేదీ వరకు 1947 జూన్ 2వ తేదీ వరకు భారతదేశంలోని పరిస్థితులను గమనించాడు. అసలు అల్లర్లు ఎందుకు జరుగుతున్నాయి, వీటికి ప్రధాన కారణం ఏంటి, వీటికి మూలం ఏంటి, వీటికి పరిష్కారం ఏంటి, ఇలాంటి విషయాలను దాదాపు 3 నెలల పాటు గమనించాడు. ఎప్పటిదాకా? 1947 జూన్ 2 దాకా గమనించాడు. మరి గమనించి ఏం చేశాడు? 1947 జూన్ 3వ తేదీన మౌంట్ బ్యాటన్ ప్లాన్ అని చెప్పాడు. మరి ఏంటి సార్ మౌంట్ బ్యాటన్ ప్లాన్ అంటే? దేశంలో జరుగుతున్న అంతర్గత విప్లవాలు, అనగా ఇంటీరియర్ డిస్ప్యూట్స్. ఈ అంతర్గత విప్లవాలకు ప్రధాన పరిష్కారం స్వాతంత్ర్యం కాదంట, దేశ విభజన అంట. స్వాతంత్ర్యం కాదంట పరిష్కారము, దేశ విభజన అంట. ఎవరు చెప్తారు? ఈ మౌంట్ బ్యాటన్ చెప్తాడు. అయ్యా భారతదేశ ప్రజలారా, మీ మధ్య జరుగుతున్న అంతర్గత కల్లడాలకు ప్రధాన పరిష్కారం దేశ విభజన. స్వాతంత్ర్యం ఇవ్వటానికంటే ముందు దేశాన్ని 2 దేశాలుగా, మీ భారతదేశాన్ని 2 దేశాలుగా మరియు 3 ప్రాంతాలుగా విభజిస్తాను అని చెప్పాడు. మరి 2 దేశాలు ఏంటివి అన్నారు భారత ప్రజలు. అప్పుడు మౌంట్ బ్యాటన్ చెప్తున్నాడు, ఈ 2 దేశాలు ఒకటేమో ఇండియా, మరేమో ఇంకొకటి పాకిస్తాన్ అంటాడు. మరి ఇండియా అంటే ఏంది?
అంటే హిందువులు ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని ఇండియా భారతదేశం అంటాము అన్నాడు. మరి పాకిస్తాన్ అంటే ఏంది? ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని పాకిస్తాన్ అంటాము అన్నాడు. మరి బాగుంది. మరి ఈ మూడు ప్రాంతాలు ఏంటి అంటే ఒకటేమో ఇండియా అంట, ఒకటేమో పాకిస్తాన్ అంట, మరి మూడవదేమో బంగ్లాదేశ్ అంట. ఏంది? ఒకటేమో ఇండియా అంట, ఒకటేమో పాకిస్తాన్ అంట, ఒకటేమో బంగ్లాదేశ్ అంట. మరి ఇండియా అంటే హిందువులు ఎక్కువ అంటివి, పాకిస్తాన్ అంటే ముస్లింలు ఎక్కువ అంటివి, మరి బంగ్లాదేశ్ ఏం చేస్తావన్నారు. మరి బంగ్లాదేశ్ కూడా ముస్లింస్ ఎక్కువగా ఉంటారు. సో బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆ రెండింటిని కలిపి, ఈ పాకిస్తాన్ ని ఈ బంగ్లాదేశ్ ని ఈ రెండింటిని కలిపి ఒక ఒక పాకిస్తాన్ దేశంగా ఏర్పాటు చేస్తాను అని చెప్పాడు. క్లియర్. ఇది ఈ దేశ విభజనను చేయటానికి మౌంట్ బెటన్ భారతదేశానికి రావటం జరిగింది. వచ్చాడు 1947 జూన్ 3వ తేదీన అనౌన్స్మెంట్ చేశాడు. చేసిన తర్వాత ఏం జరిగింది మిత్రమా అంటే 1947 జూలై 4న మిత్రమా మౌంట్ బ్యాటన్ అనౌన్స్ చేశాడు 1947 జూన్ 3వ తేదీన విభజిస్తాము అని. 1947 జూలై 4వ తేదీన ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్, ఇండియన్ ఇండిపెండెన్స్ బిల్ ఇంకా చట్టం కాలే, బిల్ లాగే ఉంది. జూలై 4వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టారు. పార్లమెంటులో ప్రవేశమైంది. ఏ పార్లమెంటులో అంటే బ్రిటన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. మరి భారత స్వాతంత్ర్య బిల్లుని 1947 జూలై 4వ తేదీన ప్రవేశపెట్టారు. 1947 జూలై 15వ తేదీన బ్రిటన్ పార్లమెంట్ ఆమోదించింది. 1947 జూలై 15న. మరి బ్రిటన్ పార్లమెంట్ ఆమోదిస్తే బిల్లు చట్టంగా మారుతుందా? మారదు కదా. బ్రిటన్ కింగ్ లేదా బ్రిటన్ క్వీన్ ఆమోదించాలి కదా. సో 1947 జూలై 18న బ్రిటన్ రాజైన కింగ్ జార్జ్ 6 ఆమోదించటం జరిగింది. 1947 జూలై 18న బ్రిటన్ రాజైన కింగ్ జార్జ్ 6 ఆమోదించాడు. సో ఆమోదించడంతో బిల్లు కాస్త ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఉన్న బిల్లు కాస్త చట్టంగా మారింది. సో ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 జూలై 18వ తేదీన బ్రిటన్ రాజు కింగ్ జార్జ్ 6 ఆమోదించాడు. మరి అపాయింటెడ్ డేట్ ఎప్పుడు ఇచ్చాడు? 1947 ఆగస్టు 14 అని చెప్పాడు. అనగా బిల్లు చట్టంగా మారింది, కానీ దాని అమలు ఎప్పటి నుండి? అపాయింటెడ్ డేట్ 1947 ఆగస్టు 14 అని చెప్పాడు. దీని ఆధారంగా భారతదేశానికి 1947 ఆగస్టు 14 సాయంకాలం 6:30 నుండి 6:45 మధ్యలో ఈవినింగ్ టైంలో బ్రిటన్ లో అనౌన్స్ చేస్తే అది మన దగ్గరికి వచ్చేసరికి అర్ధరాత్రి 12 నుండి 12:15, అనగా 1947 ఆగస్టు 15న అర్ధరాత్రి 12:15 మధ్య మన కాలంలో ఈ వ్యత్యాసంలో మనకు అనౌన్స్మెంట్ రావడం జరిగింది. సో 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అర్ధరాత్రి అనగా 1947 ఆగస్టు 15వ తేదీన మొదటి నిమిషంలో అర్ధరాత్రి 12:15 మధ్యలో భారతదేశానికి స్వాతంత్ర్యం రావడం జరిగింది. క్లియరా? దీన్ని ఆధారంగా చేసుకొని జవహర్లాల్ నెహ్రూ ఒక మాట చెప్తాడు మిత్రమా, అందరూ నిద్రపోతున్న వేళ అనగా ప్రపంచం నిద్రిస్తున్న వేళ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, భారతదేశం మేలుకొంది. క్లియర్? మరి 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కదా. ఈ 1947 ఆగస్టు 15 నుంచి 1948 జూన్ 21 వరకు మొదటి గవర్నర్ జనరల్ అనగా స్వతంత్ర భారతదేశం మొదటి గవర్నర్ జనరల్, ఇండిపెండెంట్ ఇండియాస్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే మౌంట్ బ్యాటనే కంటిన్యూ అవ్వటం జరుగుతుంది. ఎప్పటి నుండి? 1947 ఆగస్ట్ 15 నుండి 1948 జూన్ 21 వరకు. మరి 1948 జూన్ 22 నుండి 1950 జనవరి 25 వరకు, 1950 జనవరి 25 వరకు ఎవరు వస్తారు అంటే సి రాజగోపాలాచారి. మిత్రమా, ఇక్కడ నువ్వు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఎక్కువ. ఇది కూడా ఇండిపెండెంట్ ఇండియాలోనే, అనగా ఇది కూడా స్వతంత్ర భారతదేశంలోనే, 1947 ఆగస్టు 15 నుండి 1948 జూన్ 21 వరకు మౌంట్ బ్యాటన్. బట్ ఈ మౌంట్ బ్యాటన్ బ్రిటన్ దేశపు వ్యక్తి కాబట్టి భారతదేశానికి మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే మౌంట్ బ్యాటన్ అని చెప్పాలా? స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి భారతీయ గవర్నర్ జనరల్ అంటే
సి రాజగోపాలాచారి అని చెప్పాలా, మొదటి ఇండియన్ గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి, మొదటి గవర్నర్ జనరల్ మౌంట్ బ్యాటన్. సార్ మరి 1950 జనవరి 25 వరకు అన్నావు కదా, మరి 1950 జనవరి 26న ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతిగా మన బాబు రాజేంద్ర ప్రసాద్ గారు రావటం జరిగింది. ఇక్కడి నుండి భారతదేశం ఒక గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది, ఒక రిపబ్లిక్ డేగా అవతరించింది. ఎప్పటి నుండి? 1950 జనవరి 26న భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు రావడం జరిగింది. క్రిస్టల్ క్లియర్ గా ఉండాల సమాచారం. సార్ మరి ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం సార్. మనము గ్రూప్ 2 పరీక్ష కదా రాయబోతున్నాము. ఇక్కడ ఫస్ట్ ప్రెసిడెంట్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు పదవిని స్వీకరించారు కదా, అంటే ఎన్నిక జరగాలి కదా. ఈ మొదటి రాష్ట్రపతి ఎన్నిక ఎప్పుడు జరిగింది అంటాడు. 1950 జనవరి 24న మొదటి రాష్ట్రపతి అయిన బాబు రాజేంద్ర ప్రసాద్ గారి ఎన్నిక జరిగింది. సార్ ఈ ఎన్నిక జరిగింది అంటే రాజేంద్ర ప్రసాద్ గారికి అపోజిషన్ లో ఎవరైనా నిలబడి ఉండాలి కదా, ఆపోజిట్ పార్టీ కూడా ఉండాలి కదా. అంటే ఈ మన బిఆర్పి బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి అపోజిషన్ లో నిలబడిన వ్యక్తి మన కేటీ షా నిలబడ్డాడు మిత్రమా. బట్ కేటీ షా ఓడిపోవటం జరిగింది, మన బాబు రాజేంద్ర ప్రసాద్ గారు గెలవటం జరిగింది. ఇంకా సమాచారం ఉంది. ఇంకా ఏమంటాడు మరి సార్, ఈ ఎన్నికకు రిటర్నింగ్ ఆఫీసర్ లేడా? ఈ ఎన్నికను నిర్వహించడానికి రిటర్నింగ్ ఆఫీసర్ గా పనిచేసిన వ్యక్తి ఎవరు? మరి ఈ ఎన్నికకు రిటర్నింగ్ ఆఫీసర్ గా పనిచేసిన వ్యక్తి ఎవరు అంటే హెచ్విఆర్ అయ్యంగార్ అని చెప్పు. ఈ రాష్ట్రపతి ఎన్నిక భారతదేశంలో జరిగిన మొట్టమొదటి రాష్ట్రపతి ఎన్నిక 1950 జనవరి 24న జరిగింది. బాబు రాజేంద్ర ప్రసాద్ మరియు కేటీ షా మధ్య జరిగింది. మరి దీనికి రిటర్నింగ్ ఆఫీసర్ గా పనిచేసిన వ్యక్తి హెచ్విఆర్ అయ్యంగార్ అని చెప్పు. సార్ అసలు ఈ హెచ్విఆర్ అయ్యంగార్ పేరు ఎక్కడన్నా విన్నట్టు వినపడుతుందా, లేదా నీ మనసుకు అనిపిస్తుందా? అనిపిస్తేనే గ్రూప్ 2 రాయ్. పేరు చెప్తే సబ్జెక్ట్ లింక్ చేయాలా. మరి ఈ హెచ్విఆర్ అయ్యంగార్ ఎక్కడ కనబడతాడు అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి హెచ్విఆర్ అయ్యంగార్ కదా. రాజ్యాంగ పరిషత్లో కార్యదర్శి ఎవరు అంటే హెచ్విఆర్ అయ్యంగార్ కదా. గుర్తు రావాలి మిత్రమా, లింక్ ఇంపార్టెంట్. మ్యాథ్స్ ఏ విధంగా అయితే లింక్ చేసి చెప్తానో, పాలిటీని కూడా ఫస్ట్ పేజ్ ని లాస్ట్ పేజ్ తో లింక్ చేసి చెప్తా నీకు. అది సబ్జెక్ట్ అంటే. గుడ్డిగా బట్టి పటాకు, నీట్గా ప్రతి విషయం నేర్చుకో, తెలుసుకో, అర్థం చేసుకో. అప్పుడే గ్రూప్ 2 క్రాక్ చేస్తావు, డిప్యూటీ తహసీల్దార్ చైర్ ఎక్కుతావు, సబ్ రిజిస్ట్రార్ గా సంతకం పెడతావు. క్లియరా? డన్. మరి ఇప్పుడు క్వశ్చన్ ఏంటి ఇక్కడ? ఇంత చరిత్ర తెలుసుకున్నాం కదా సార్, మరి క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా, స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి గవర్నర్ జనరల్ మౌంట్ బ్యాటన్ కదా. చూడు 1947 ఆగస్టు 15 నుండి 1948 జూన్ 21 వరకు మౌంట్ బ్యాటన్ కదా ఉండింది. వాడు కూడా అదే ప్రశ్న అడిగాడు మిత్రమా. స్వతంత్ర భారతదేశపు తొలి గవర్నర్ జనరల్ మౌంట్ బ్యాటన్. బట్ ఇక్కడ ఇంకొక పదం యాడ్ చేసుంటే, హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్? భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు అని ఉంటే అప్పుడు నా ఆన్సర్ సి రాజగోపాలాచారి అయ్యేది. బట్ ఇండియన్ అనలా, ఓన్లీ ఫస్ట్ గవర్నర్ జనరల్ అన్నాడు. అందుకే మౌంట్ బ్యాటన్ అని చెప్పు. క్లియరా? క్రిస్టల్ క్లియర్. ఈ స్థాయి సమాచారం నీ దగ్గర పెట్టుకో మిత్రమా. గ్రూప్ 2 నీ ఇంటికే వస్తుంది. గ్రూప్ 2 అపాయింట్మెంట్ లెటర్, డీటీ చైర్ నీ ఇంటికే వస్తుంది. ఈ విధంగా చదువు మిత్రమా.